నమస్తే అందరికి, వెల్కమ్ టు మాట ముచ్చట విత్ శోధన. హాయ్ అక్క, వెల్కమ్ టు మాటలు ముచ్చట్లు. హాయ్ శోధన, ఎలా ఉన్నావు? గుడ్ గుడ్, నేను బాగున్నా. మీరు బాగున్నారా? డూయింగ్ గుడ్. మీరు చాలా ఇయర్స్ వచ్చిందని విన్నా కానీ ఎన్ని ఇయర్స్ అయినా మీరు ఆస్ట్రేలియాకి వచ్చి? అబౌట్ 2009లో వచ్చినాను నేను. అంటే మోర్ దెన్ 16-17 ఇయర్స్. ఓకే, 16-17 ఇయర్స్ అయిన మీరు ఆస్ట్రేలియా వచ్చి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మీ పొజిషన్? హ్యాపీయా? బాగుందా? దేవుని దయ వల్ల నాట్ బ్యాడ్. ఓకే, సెటిల్డ్, గోయింగ్ ఆన్ గుడ్. ఓకే, మేము రీసెంట్గా స్టూడెంట్ వీసాలు అట్లా వేసుకొని వచ్చినాం కదా. మేము విన్నది ఏంటి అంటే 16 కాదు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళకు కూడా లైఫ్ చాలా ఈజీ, పిఆర్లు ఉట్టిగానే వచ్చేసినాయి, లైఫ్ సూపర్ ఉంటుందని విన్నాం. సో వాళ్ళే బిజినెస్లో పెట్టుకున్నారు, అంతా వాళ్ళదే నడుస్తూ ఉంది. మేము కొత్తగా వచ్చినాం, మాకు అన్ని కష్టంగా ఉన్నాయనే మాత్రమే మనం బాగా విన్నాం. సో దాని గురించి మీరు ఏమంటారు? అంత ఈజీ అయిపోయిందా? అప్పుడు ఈజీ అంటున్నావా, ఇప్పుడు ఈజీ అంటున్నావా? మీ అప్పుడు అంటే అప్పుడు పిలిచి మరి పిఆర్లు ఇచ్చిండ్రు, వారు వచ్చినాక అన్ని జాబ్స్ వాళ్ళకే ఉన్నాయి, ఇట్లా కొన్ని విన్నాం అనమాట. సో ఒకప్పుడు వచ్చిన వాళ్ళకు ఈజీ అని విన్నాం. సో దాని గురించి మీరు ఏమంటారు? కంపారిటివ్లీ చెప్పాలంటే కొంచెం ఈజీయే. నాకప్పుడు నాదే హార్డ్ అనిపించింది, కానీ ఇప్పుడు చూసి ఇప్పుడు ప్రాసెస్ అంతా విని కంపేర్ చేస్తే ఓకే, వి వేర్ ఇన్ లిటిల్ బిట్ బెటర్ పొజిషన్ అని అనిపించింది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు మాకు పాయింట్ సిస్టము అట్లా ఇట్లా ఏం లేకుండే. జస్ట్ స్టడీ కంప్లీట్ చేయాలా, టీఆర్ అట్లా ఏం లేకుండే, జస్ట్ పిఆర్కి వేసేసుకోవాలా. ఎంప్లాయర్ దొరికినాడంటే ఎంప్లాయర్ స్పాన్సర్షిప్కి వేసుకోవాలా. నాకు కూడా అట్లనే వచ్చింది. నేను కూడా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్కి వేసుకున్నా. డార్విన్లో 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత సిటిజన్షిప్ కూడా వచ్చేసింది. సో కంపారిటివ్లీ ఇప్పుడు ఇన్ని పాయింట్స్ వచ్చినా కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి పిక్ కాకపోతే పాయింట్స్ అన్ని ల్యాప్స్ అయ్యి మళ్ళా చేసి, సో లుక్స్ లైక్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. అయితే మీ ఈ 16 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఒక్కటి ఉంది చిన్నది, పిల్లల గురించి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కోసమే చేసినాం, కానీ వాళ్ళని ఒక 5 ఇయర్స్ ఇసిపెట్టి రావటము, స్టూడెంట్ వీసా మీద వచ్చి, అంటే మెయిన్గా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కష్టపెట్టాలనేది లేకుండే. సో అంతా సెటిల్ అయినాక తీసుకొని రావాలని పిఆర్ వచ్చినాకనే తీసుకొని వచ్చినాం మేము. సో 5 ఇయర్స్ వాళ్ళు లేకుండా ఉండే. ఒక ఆమెకు 2 ఇయర్స్, ఒక ఆమెకు 3 ఇయర్స్. సో అంత చిన్న ఏజ్లో ఇసిపెట్టి వచ్చినాం. కొంచెం కష్టమైంది. తర్వాత 5 ఇయర్స్ తర్వాత వచ్చినాక అండర్ వన్ రూఫ్ ఒక 4 పీపుల్ అన్నీ కలిసి మైండ్ సెట్స్ ఇవన్నీ అసలు ఎవరు ఎట్లా ఉంటారు అనేది అవన్నీ తెలుసుకొని అది చేయడానికి కొంచెం కష్టమైంది. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు కూడా కొంచెం ఉన్నాయి. అదొక చిన్న రిగ్రెట్స్. బట్ దే ఆర్ ఆల్సో హ్యాపీ నౌ. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఉంది, వాళ్ళది అండర్స్టాండ్ చేసుకొని ఉన్నారు. కానీ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ ప్రేమ అది కొంచెం ఆ ఇంటరాక్షన్ రిలేషన్ అనేది కొంచెం మిస్సింగ్ అయ్యింది. ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుండేనేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు కూడా నేను చాలా మంది దగ్గర విన్నా, అంటే కొంతమంది ఒక 2-3 ఇయర్స్ పంపించి తీసుకొద్దాము, వాళ్ళు పంపించి అక్కడ సెటిల్ అవుతున్న టైంలో వీళ్ళు ఇక్కడ మంచిగా ఎర్న్ చేయొచ్చు అని. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ట్రై చేయొచ్చు, నాట్ బ్యాడ్. మేము వచ్చినప్పుడు అంటే నేను ఇదే చెప్తున్నా కదా, మేము వచ్చినప్పుడు కనీసం ఒక వాట్సాప్ కాల్ కానీ ఫేస్బుక్ అట్లాంటి అస్సలు ఏం లేకుండే. అంటే టెక్నాలజీ ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కాబట్టి ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఎవరిని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉండదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ అవే లేకుంటుండే. మేము వచ్చినప్పుడు కాలింగ్ కార్డ్స్ ఉంటుండే, వైబర్ అని స్కైప్ అని అట్లా మాట్లాడుతుంటే. సో అప్పుడు చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ ట్రై చేయవచ్చు ఇప్పుడు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, చేయొచ్చు. ఓకే ఓకే, మీరు వచ్చినప్పుడు జాబ్స్ కానీ ఇట్లా ఆపర్చునిటీస్ కానీ అవి ఎట్లా ఉండే? చెప్పాలంటే అది చాలా కష్టం ఉండే అప్పుడు కంపారిటివ్లీ. ఇప్పుడు కొంచెం మళ్ళీ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊబర్, మెన్లాగ్ అవన్నీ ఇప్పుడు అవి కొంచెం ఈజీ అయ్యింది పిల్లలకి జాబ్స్ అవి దొరకటం. కానీ మేము వచ్చినప్పుడు మాకేం లేకుండే. రెజ్యూమ్ పట్టుకొని ఊరంతా పోతుండే, అందరికి అప్రోచ్ అవుతుండే. మార్కెట్స్లలో అక్కడిక్కడైతే జస్ట్ $10, $5కి కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉంటుండే. మేము ఒక 8 months 9 months స్ట్రగుల్ అయినాం జాబ్ లేకుండా. జాబ్ కోసం మేము అంటే ఫస్ట్ మెల్బర్న్లో ఉండి కూడా ఇక్కడ ఇసిపెట్టి కంట్రీ విక్టోరియాకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 4 years ఉన్నాము వంగరాటాల, కంప్లీట్లీ అవే. అక్కడ పోయినాక కూడా 8 months అసలు మేము సన్ అనేది చూడలేకుండే. నైట్ షిఫ్ట్స్ చేస్తుండే. సో సన్ అనేది చూడలేదు. వచ్చినాక ఫస్ట్ 8 months జాబ్ లేనప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయినాము. మనీ లేకుండే. ఉన్న గోల్డ్ పుస్తలు అన్నీ అమ్ముకొని కూడా రెంట్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి మనీ తెచ్చుకొని బారో చేసుకొని చాలా కష్టం ఉండే. కానీ కంపారిటివ్లీ ఇప్పుడు వస్తున్న పిల్లలకి కొంచెం ఈజీ అయ్యింది.
సో అది కంపేర్ చేసుకుంటే జాబ్స్ ఇప్పుడే కొంచెం నయం ఉన్నట్టు అనిపిస్తాయి. ఓకే. ఈ 8 మంత్స్ మీరు మనీ లేకుండా, జాబ్ లేకుండా ఉన్నారు కదా! సో, ఈ 8 మంత్స్ అసలు ఎట్లా సర్వైవ్ అయ్యిండ్రు మొత్తం ఆస్ట్రేలియాలో? అదే చెప్తుండే కదా, షేరింగ్ అకామిడేషన్ ఉంటుండే, గోల్డ్ అంతా అమ్మేసినాము ఇక్కడనే ఫుడ్స్క్రేలో, బాక్లీ స్ట్రీట్లో ఒక గోల్డ్ షాప్ ఒకటి ఉంటుండే, ఆడ అమ్మేసినాము. ఆడ కొన్ని పైసలు, ఇంటి దగ్గరకి కొన్ని పైసలు. ఎక్కడ ఏమన్నా ఇట్లా అక్కడక్కడ క్యాజువల్ షిఫ్ట్స్ అట్లా ఏమన్నా దొరికితే ఒక 1 డేకి అట్లా దొరికినాయి. అట్లా కొంచెం నిజంగా కూడా తెలియదు అసలు ఎట్లా సర్వైవ్ అయినాం ఇప్పుడు అడుగుతుంటే, కానీ ఏదో ఒక లెక్కనైతే అయినాం. గుడ్. సో, మీది ఇట్లా ఉంది కదా, మీతో పాటు వచ్చిన వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు కూడా అంటే సిమిలర్ స్టోరీస్ ఆ టైంలో? అంటే మాకు తెలిసిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మేము పిఆర్ కోసం బాగా స్ట్రగుల్ అయినాం. సో, ఆ టైంలో మాకు ఎట్లా అంటే, అప్పట్లో కాలేజ్కి వచ్చేసి పిఆర్లు తీసుకోండి అని అడిగి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయన్న స్టోరీస్ విన్నాం అనమాట. సో, మాకు ఆ బేస్లో మొత్తం పాజిటివ్గా వీళ్ళు సూపర్ ఎంజాయ్ చేసిండ్రు, ల్యాండ్లు కొనుక్కున్నారు, ఇట్లానే ఉండే అనమాట. ఇట్లా సో, మీరు ఎక్స్పీరియన్స్ అయింది కాకుండా ఇంకేం స్ట్రగుల్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు అట్లా మీరు చూసిన సరౌండింగ్స్లో? పిఆర్లు పిలిచిచ్చింది మేమున్నప్పుడు కూడా లేకుండే అంతా. మేబీ మా ముందు వచ్చిన వాళ్ళు 1999, 98 అట్లా వచ్చిన వాళ్ళకు ఉంటుండేనేమో. మేమున్నప్పుడు హవా ఎట్లా నడిచింది అంటే 20,000, 30,000, 40,000 రెస్టారెంట్స్లకు అట్లా ఇట్లా ఇవ్వాలా, లేకపోతే ఎంప్లాయర్స్కి ఇవ్వాలా, అట్లా జాబ్స్ వచ్చినాయి. అట్లా వచ్చిన వాళ్ళకు ఉండే. కొంతమంది అట్లా పైసలు ఇచ్చి పొడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆ రోజు మనీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా స్ట్రగుల్ ఇంకా పిఆర్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి అయితే చాలా ఇయర్స్ కూడా పట్టింది. సో, పిఆర్ అనేది ఎప్పుడో ఒక హాట్ కేక్ బన్ లెక్క, అందని ద్రాక్ష లెక్కనే ఉంటుంది అది. సో, రీసెంట్గా మీరు మెల్టన్ మగువలు ఒక ఉమెన్ సపోర్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కదా, సో ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఎందుకు చేయాలనిపించింది? ఉమెన్ స్పెసిఫిక్గా ఒక సపోర్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? సో, మెల్టన్ మగ్వలు అనేది మేము ఒక చిన్న స్మాల్ వాట్సాప్ గ్రూప్ లెక్క స్టార్ట్ అయింది. లోకల్ ఇక్కడిక్కడ మేము ఉంటున్న వాళ్ళకు కనెక్ట్ అయ్యి ఒక కామన్ ప్లాట్ఫామ్ రీచ్ అవుట్ కావడానికి, జస్ట్ గర్ల్స్ విమెన్ స్ట్రెస్ బస్టర్ లెక్క, లేకపోతే ముచ్చట్లు పెట్టుకోవడానికి, మన ఇన్ఫర్మేషన్ షేరింగ్ దానికోసం అట్లా స్టార్ట్ అయ్యి ఉండే. బట్ మాకు తెలియకుండానే అది ఒక ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ లెక్క ఒక 2-3 monthsలోనే ఫామ్ అవ్వటము. పీపుల్ జాబ్స్ కోసం కానీ, హౌసింగ్ కోసం కానీ, లేకపోతే కొన్ని ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అట్లా కూడా రీచ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకు కొంచెము సపోర్టింగ్ కానీ, లేకపోతే ఏ డైరెక్షన్స్లో వెళ్ళాలా, ఏ ఆర్గనైజేషన్స్కి అప్రోచ్ కావాలా, అట్లాంటి వాటి మీద తెలియకుండానే ఒక ఉమెన్కి ఒక సపోర్ట్ ఇవ్వాలా, మనతోటి ఉమెన్కి ఒక సపోర్ట్ ఇవ్వాలా అన్న దాంతో స్టార్ట్ అయ్యింది. ఇంకా లోతుగా వెళ్ళి చెప్పాలా అంటే ఏమనిపించిందంటే, అందరము ఇట్లా మాట్లాడుకునేటప్పుడు మన కంట్రీస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక ఇంత స్ట్రగుల్ అవుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, కొన్నిసార్లు ఇంత స్ట్రెస్ ఉండి హెల్త్లు ఖరాబ్ అయిపోతున్నాయి, అన్న అయిపోతున్నాయి, మనకు టైం దొరకలేదు మన సెల్ఫ్ కేర్ చేయడానికి అనేది. అది ఫస్ట్ మెయిన్ రీజన్ ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కావడానికి. ఇంకో సెకండ్ ఇది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు మా పిల్లల్ని అందరినీ ఇసిపెట్టి వచ్చినాం కదా. సో, ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఇప్పుడు వాళ్ళు చాలా పెరిగిపోయినారు, 20-21 years అట్లున్నాయి. సో, వాళ్ళు ఇంకా ఇండియాకి రారు. నేను ఒక 4-5 yearsలో నేను ఒక రిటైర్మెంట్ తీసుకొని ఇండియా పోవాలన్న ప్లాన్ ఉంది, ఆలోచన ఉంది, కానీ వాళ్ళు నాతో రారు. సో, మనం ఇక్కడ ఒక ల్యాండ్ లీవ్ చేసిపోతున్నాము పిల్లలకి అంటే వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇది వాళ్ళకు హోమ్ కాబట్టి మన కల్చర్, మన కమ్యూనిటీ, మన వాల్యూస్, మన బిలీఫ్స్, మనం ఎట్లుండాలా అనేది పిల్లలకి నేర్పియాలా, మన ట్రెడిషన్స్ అనేది. దానికోసం కూడా వన్ ఆఫ్ ద సెకండ్ మెయిన్ రీజన్ మెల్టన్ మగ్వల్ అనేది స్టార్ట్ కావడానికి రీజన్. ఇప్పుడు ఇన్ని సొసైటీస్ ఆర్ ఆర్గనైజేషన్, మనకు తెలుగు రిలేటెడ్ అన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాయి, గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్. అప్పుడైతే నాకు తెలిసి అవన్నీ అసలు లేవు కదా. సో, మాకైతే చాలా మంది మా ఏరియాలోనే చాలా మెంబర్స్ మిల్టన్లోనే నాకు ఫుల్ మంది తెలుసు అనమాట. సో, అట్లా మీకు అప్పుడు అసలు చుట్టుపక్కల ఎవరైనా ఉండేనా, లేకపోతే ఆల్ న్యూ, అంటే లైక్ కంప్లీట్లీ న్యూ కంట్రీ? ఇప్పుడు మాకైతే రియల్లీ న్యూ కంట్రీకి వచ్చిన ఫీలింగ్ ఎక్కువ లేదు. అంటే వచ్చినాము స్టడీ వైజ్ అదంతా వేరే, కానీ పక్కకు చుట్టుపక్కల ఎట్టి చూసినా కానీ కొంచెం డిస్టెన్స్లో అయినా మన వాళ్ళు ఉంటారు. సో, మీ అప్పుడు ఎట్లుండేది? వచ్చిందే కొంతమంది కదా, సో పీపుల్ ఉన్నారా? ఆ అడ్జస్ట్మెంట్, ఆ యాంగిల్లో ఎట్లా ఉండేది మీ ఎక్స్పీరియన్స్?
బిల్కుల్ ఏం లేకపోతుండే. మేము 2009లో వచ్చినాము. ఒక ఆర్గనైజేషన్ ఒకటి అనేది ఏం లేదు. చాలా రేర్ అనుకుంటా కూడా. అంటే పీపుల్ నన్నైతే వరకు ఫంక్షన్లకు పార్టీలకు కూడా నేను పోయినట్టు కూడా నాకేం గుర్తులేదు. 2012 2013 ఆ టైంలో నేను కంట్రీ విక్టోరియా అక్కడ ఉంటుండే కదా. ఎప్పుడన్నా ఒక మూవీ రిలీజ్ అయింది అనేదే పెద్ద గగనం. పవన్ కళ్యాణ్ మూవీకి అయితే నాకు గుర్తు. మేము ఆఫ్టర్నూన్ అక్కడ బయలుదేరి వచ్చి ఈవినింగ్ చూసి మూవీ మళ్ళా ఇంటికి పోయేది. మళ్ళీ నైట్ అంతా డ్రైవ్ చేసుకొని. నాకు అదే పండుగ. అప్పుడు ఒక సినిమా చూస్తే ఒక తెలుగు సినిమా వచ్చింది చూడ్డానికి అంటే నేను ఒక 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది వచ్చింది. అదే నాకు పండుగ. తర్వాత డార్విన్లో ఉన్నాము 3-4 ఇయర్స్. మళ్ళా ఎప్పుడైతే 2016 ఇక్కడికి వచ్చినామో, మెల్బర్న్కి వచ్చినామో, అప్పటి నుండి తెలుసు ఇప్పుడు ఇట్లా కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు బతుకమ్మ చేస్తున్నారు అట్లా అని. అది ఓన్లీ 1 ఈవెంట్ ఉంటుండే. అది ఒక ఇయర్కి ఒకసారి మస్తు మంది వస్తుండే కలుస్తుండే అది. కానీ 2016-17 నుండి కూడా ఇప్పుడు లాస్ట్ ఒక 1-2 ఇయర్స్లో టూ మెనీ ఆర్గనైజేషన్స్, టూ మెనీ కల్చర్స్ అంటే ఫెస్టివల్స్ చాలా మంది చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఉంటే అంటే నాకైతే కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపించింది. ఉంటే అసలు లేకుండా లేదు. ఇప్పుడైతే చాలా ఉన్నాయి అట్లా. బట్ ఇట్స్ గుడ్. పీపుల్ ఎక్కడ ఎవరికి ఎట్లా దగ్గర ఉంటే ఎట్లా ఉంటే సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. దే కెన్ చూస్. కిడ్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో బేసిక్గా ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళ క్లాస్లో కూడా వాళ్ళకు ఇండియన్స్ ఫ్రెండ్స్ ఉంటున్నారు మోస్ట్లీ. సో అప్పుడు చాలా తక్కువ కదా. అండ్ ప్లస్ ఇప్పుడైనా కానీ అప్పుడైనా వీ హర్డ్ లాట్ అబౌట్ బుల్లింగ్. సో అది అప్పుడు ఎట్లా ఉండే, అంటే మీ కిడ్స్ కానీ అట్లా ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా? అసలు బుల్లింగ్ ఎట్లా ఉండే, మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా దాంట్లో? ఉంది. నేను చెప్పినాను కదా నా పిల్లలు చాలా లేట్గా వచ్చినారని. అబౌట్ 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చినారు కాబట్టి వాళ్ళకు కొంచెం ట్రాన్సిషన్ కష్టమైంది. ఇక్కడ సెటిల్ అవ్వడానికి కూడా కష్టమైంది. వాళ్ళు అప్పుడే కాదు ఇప్పటి వరకు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఫ్రెండ్స్ ఫైండ్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ కానీ ఆ ఇంక్లూజివ్నెస్ కానీ ఉంటారు. జనాలు ఫ్రెండ్స్ ఉన్నారు బట్ మనది అన్న ఫీలింగ్ లేదు, రాదు. ఇంకా అప్పుడు కూడా కొంచెం అట్లనే ఉండే వాళ్ళకు. డార్విన్లో ఉండే అప్పుడు వాళ్ళు ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు. సో కొంచెము బిలాంగింగ్ ఇంక్లూజివ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడైతే ఇక్కడ విన్నాం కొన్ని స్కూల్స్లో అయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ పాపులేషన్, ఐ థింక్ ఇన్ అరౌండ్ టార్నెట్ ఒక స్కూల్లో 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఇండియన్స్ ఇన్ ద స్కూల్ యాజ్ వెల్. ఇప్పుడు మీ అప్పుడు అసలు ఆర్గనైజేషన్స్ ఇట్లా తెలుగు కమ్యూనిటీస్ బేసికల్లీ తెలుగు ఆర్ ఎనీ లైక్ ఇండియన్ రిలేటెడ్ చాలా తక్కువ ఆర్ లేవు. సో ఇప్పుడు చాలా వచ్చినాయి ఎక్స్ట్రీమ్. మనము ఒక 10 మంది కలిసిందంటే వాళ్ళు గ్రూప్ స్టార్ట్ చేయడం లాగా అవుతుంది కదా. కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. మీరు ఇది అంటే కమ్యూనిటీ కోసం చేస్తున్నారు అనిపిస్తుందా? అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చూసిండ్రు కదా ఒకటేసారి, లైక్ లాట్ ఆఫ్ చేంజ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసిండ్రు కాబట్టి పీపుల్ కమ్యూనిటీ కలవాలన్న ఆలోచన ఉంది అని మీకు అనిపిస్తుందా? లేదంటే వాళ్ళు వేరే యాంగిల్లో మనీ రిలేటెడ్ ప్రాఫిటబుల్ థింగ్స్ కోసం చేస్తున్నారు అనిపిస్తుందా? జస్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్. అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని. ఒక ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ దానికంటే నేను అటెండ్ అయ్యి నేను పోయి చూసిన వాళ్ళ అందరైతే ఇప్పటి వరకు కమ్యూనిటీ కోసం చేస్తున్న వాళ్ళే. స్మార్ట్ ఆన్సర్. కానీ బట్ నాకేమనిపిస్తుంది అంటే మేబీ కొంచెం డీప్గా కూడా చేయొచ్చేమో అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఇంకా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అవి ఉంటాయి కదా, ఇంకొంచెం కూడా చేయొస్తుందేమో. ఎందుకంటే వెన్ కంపేర్ టు మన ఇండియన్ కమ్యూనిటీసే చూసుకుంటే పంజాబీ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుగు కమ్యూనిటీ అట్లా లేదు. అట్లా కంపేర్ చేస్తే ఈవెన్ తమిళ్, కేరళ, మలయాళీ వాళ్ళు కూడా కొంచెం వెరీ స్ట్రాంగ్ ఉంది. మనదంతా ఉండదేమో. ఇంకా కొంచెం అందరు అట్లా స్ట్రాంగ్ అయ్యి ఉండి ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందేమో అని. దీని మీద నేను ఒక పాయింట్ చెప్తాను. ఇంకొన్ని అబ్జర్వేషన్ దాన్ని బట్టి కూడా లైక్ మనది మోర్ ఆఫ్ లైక్ కాంపిటేటివ్ స్పిరిట్తో స్టార్ట్ చేస్తున్నారేమో అని అనిపించింది. బట్ దీంట్లో మీరు ఏమంటారు? అంటే జస్ట్ బిట్ ఆఫ్ అగ్రీ ఉండొచ్చు, ఉంటుంది, ఎందుకుంటారు. ఓకే. సో ఉమెన్ సపోర్ట్ అని అన్నారు కదా మీరు. కొంతమంది ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా రీచ్ అయ్యారన్నారు కదా. సో అదేమన్నా షేర్ చేయగలుగుతారా? లైక్ విత్ వాట్ ఇష్యూస్ దే హ్యావ్ కమ్, అంటే ఇక్కడ ఎలాంటి డేంజర్స్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు అనేది జస్ట్ మన వ్యూవర్స్ కోసం. అంటే నేను ఎట్లా దీన్ని చెప్దామనుకుంటున్నా అంటే
వాట్ మెల్టన్ మగవలు ఆర్ లైక్ సూన్ చేంజింగ్ టు మెల్బర్న్ మగవలు, మనము ఏ కల్చర్ నుండి వచ్చినాము, ఏ ట్రెడిషన్ నుండి వచ్చినాము, మనం ఎట్లా రేజ్ అయినాము అన్న దాన్ని బట్టి మనం ఇండియాలో కూడా చాలా తక్కువ పీపుల్కి షేర్ చేయటము ఇట్లాంటి విషయాలు. క్లోజ్డ్ వెరీ నెట్ ఫ్యామిలీ నెక్స్ట్ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్కి కానీ అట్లా కానీ. సో మనం మన మనం మన థింకింగే అట్లుంటుంది. సో అట్లాంటి వాళ్ళు మనం ఇక్కడికి వచ్చి ఒక డిఫరెంట్ ఒక ప్రపంచంలోనే బతుకుతున్నప్పుడు ఇట్స్ వెరీ హార్డ్. పీపుల్ డోంట్ షేర్ ఎనీథింగ్ వెరీ అంత ఈజీలీ. బట్ అట్లా అని చెప్పి మనం ఏం లేదు, ఏం కాదు, అంతా అందరు మంచిగానే ఉంటారు, అందరు మంచిగానే ఉన్నారు అనేది కూడా అది ఓన్లీ ఒక హాఫ్ సైడ్. పీపుల్ అదర్ సైడ్ స్టిల్ డిఫరెంట్ వాళ్ళు కూడా ఉంటారు హూ ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ అనేది. మెల్బర్న్ మగవాల్ కానీ మెల్టన్ మగవాల్ కానీ ఇట్స్ అ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్, ఎనీ వన్ హూ వాంట్ టు రీచ్ అవుట్, హూ వాంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ ఎమోషనల్గా కానీ ఏ విధంగా కానీ ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా వీఆర్ దేర్ ఫర్ యూ. వీ క్యాన్ రీడైరెక్ట్ యూ టు అప్రోప్రియేట్ ఆర్గనైజేషన్స్ హూ హ్యాస్ బెటర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టు డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే మేము చెప్తాము మాకు అంత నాలెడ్జ్ స్కిల్స్ అంత లేకపోయినా వీ హ్యావ్ అ వెరీ బేసిక్ లెవెల్. వీ వుడ్ లైక్ టు లెర్న్ మోర్ కానీ బట్ వీ క్యాన్ రీడైరెక్ట్. ఒక చిన్న సింపుల్ ఒక్క లిసనింగ్ ఇయర్ అనేది మనం వాళ్ళకి ఇచ్చిన ఒక షోల్డర్ ఫర్ దెమ్ టు సే ఇట్స్ ఓకే మేము ఉన్నాము, వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ ఈజ్ అ టెంపరీ థింగ్, అది అవుతుంది మంచిగా అవుతుంది. ఒక లైట్ అనేది వాళ్ళకు ఉంటే కొన్ని మనం ఇన్సిడెంట్స్ ఏమైతే పాస్ట్లో చూసినామో అట్లాంటివి చూడము అంటే కొంచెం బెటర్ ఉంటుంది అనేది. అంటే అంతకుముందుకు చూసినాం కదా ఎవరో ఒకరు చంపేసి డస్ట్బిన్లో బిన్లో పెట్టేసి అది అనేది. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ లైక్ ఏమైనా ఇన్సిడెంట్స్ అయిపోయాక క్యాండిల్ పట్టుకొని ర్యాలీ చేయటం కాదు, ముందు ఏం చేస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఆ విమెన్కి ఆ సేఫ్టీ అనేది కానీ ఆ ట్రస్ట్ కానీ ఓకే నా ఫ్రెండ్ వీళ్ళు ఉన్నారు, ఓకే వీళ్ళు ఉన్నారు నేను చెప్పుకోవస్తుంది అనేది ఆ బాధ అనేది ఒక చెప్పుకున్న బాధపోతుంది కదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఫీలింగ్. మీ పర్సనల్ విషయాలు అంటే బేసిక్గా ప్రెసిడెంట్ ఆఫ్ మెల్టన్ మగవాలు మాకు ఇది తెలుసు. మీరు ఎక్కడి నుంచి, ఇండియాలో మీరు ఎక్కడి నుంచి? మాది వరంగల్, నేను హనంకొండ. మా ఊరే. మా అత్తయ్య వాళ్ళది వరంగల్. ఇద్దరం సేమ్ ఒకటే ప్లేస్ ఒకటే ఊరు. మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి చెడ్డి దోస్తులము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు అనమాట వాళ్ళు. సో అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా కూడా చిన్నప్పటి నుండి కలిసి పెరిగి చూసి సో మొత్తం హనంకొండ వరంగల్ రెండు. ఓకే ఓకే నైస్. లవ్ మ్యారేజా? అవును. అంటే అప్పుడు ఆ టైంలో అంటే ఆస్ట్రేలియాకి రావాలన్న ఆలోచన ఎవరిది? లైక్ ఏం డిసైడ్? అప్పుడు చాలా రేర్ మనం అంటే పీపుల్ ఆ టైంలో అయితే యుఎస్ నాకు తెలిసినంత వరకు అయితే యుఎస్ఏ అదొకటే విన్నాం, అమెరికా అని. సో అట్లా అంటే ఆస్ట్రేలియా రావడం ఎందుకు అనిపించింది? అది ఎవరి డెసిషన్? ఎట్లా ఫైనలైజ్ చేశారు ఈ డెసిషన్ని? మాకు కూడా యుఎస్ అనే ఫోబియానే ఉంటుండే. నా ఫ్రెండ్స్ మొత్తం అందరు యుఎస్లోనే ఉన్నారు. నా వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్, మేము ఫాతిమా స్కూల్లో చదువుకుంటుండే. సో నా ఫ్రెండ్స్ అందరు అక్కడనే, కొంతమంది ఇండియాలో. నాలాంటి వాళ్ళు ఇక్కడ ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం మేము ఒక ఆస్ట్రేలియాలో చెప్పాలంటే. నేను గవర్నమెంట్ టీచర్ లెక్క వర్క్ చేస్తుండే. నేను ప్రైమరీ స్కూల్ టీచర్ 6 years వర్క్ చేసిన. నాకు అనిపించింది నేను అంటే ఇంత చదువుకొని నాకు రెడ్డి ల్యాబ్స్లో కానీ ఎక్కడెక్కడో ఏదేదో మంచి మంచి జాబులు చేయాలని ఉండే. కానీ పేరెంట్స్ మనకి ఎట్లుంటారు, ఓ గవర్నమెంట్ జాబ్ వచ్చింది పోవాలా లేకపోతే ఇంకా అయిపోయింది కానీ నీకు ఇది కాదు అట్లా ఇట్లా అనేది పుష్ చేసినారు. సో అన్ని చంపేసుకొని పోయి వర్క్ చేసి రోజు 50 kilometers పోవాలా, 50 kilometers రావాలా, ఊర్లల్లో తండాలల్లో నడుచుకుంటూ పోవాలా, చెట్ల కింద కూర్చోవాలా, చదవరా 1-2 చదవరా, అయిపోయింది, బోర్ అయిపోయింది, లైఫ్ మీద పిచ్చి లేసిపోయింది. ఇంకా అది కాకుండా అప్పటికే నా పెద్ద కూతురికి స్కూల్కి టైమ్, స్కూల్లో అడ్మిషన్ ఫీజు ఎల్కేజీ వాళ్ళకు కూడా 10,000 15,000 అప్పుడు అడుగుండే. నాకు శాలరీ 2,000-3,000 వస్తుండే మ్యాక్సిమం. నాకు అప్పుడు 2 years వర్క్ చేసినాక third yearకి కానీ పర్మనెంట్ చేసి నీకు 5,000 స్కేల్ ఇవ్వకపోతుండే. నేను 10,000 ఎడికల్ పట్టుకొస్తుండే. ఇదంతా పిచ్చిగా ఉంది అసలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇదంతా బాగాలేదు, ఎక్కడన్నా పోవాలా అట్లా అని యుఎస్ కోసం చూసినాము. కానీ మాకు దొరికిన ఆయన ఏజెంట్ మరి ఎందుకో మరి ఆయన ఇక్కడికే పంపించిండు. ఇక్కడనే మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది ఆస్ట్రేలియాలో అట్లా ఇట్లా అని చెప్పిండు. సో ఓకే ఏదో ఒకటి ఇక్కడికి వెళ్ళైతే బయటికి పోవాలా అని చెప్పేసి మేము ఏం చేసినా ఇద్దరం కలిసి ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని ఒక దాని మీద ఫిక్స్ అయిపోతాం. సో అట్లా ఆస్ట్రేలియాలో ల్యాండింగ్ అయినాం.
ఇప్పుడు మనకి ఇదే హోమ్ అనిపిస్తుంది. ఓకే. అయితే ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో ఎందుకు వచ్చినాం రా తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు ఏమైనా వచ్చినాయా మీకు? వస్తాయి, ఎందుకు రావు? కానీ మళ్ళీ బయటకి వెనకాల పోలేం కదా. ఉన్నా సచ్చినా ఇక్కడనే చేయాలా, పని చేసినా ఇక్కడనే చేయాలా, ఏది ఉన్నా ఇక్కడ. అందుకే పిల్లల్ని అక్కడనే ఇసిపెట్టి వచ్చినాం. మేము 3-4 ఇయర్స్ వరకు పోలే, అందుకే చెప్పేసి వచ్చినాం మళ్ళీ రాకపోతే మీరే చూసుకోండి ఇంకా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చినాం బ్లైండ్గా ఇంకా. కానీ చాలా సార్లు అనిపిస్తుంది ఎందుకన్నా వచ్చినాం, ఏమన్నా చేసినాం. 2 ఇయర్స్ అంతేనే. 2 ఇయర్స్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి, అస్సలు ఉండేదే లేదు. నియర్లీ 20 ఇయర్స్ దగ్గరకు వస్తున్నాము, ఇక్కడనే ఉండాలి ఇక. సో అపార్ట్ ఫ్రమ్ ఈ ఆర్గనైజేషనల్ సపోర్ట్ అండ్ ఈవెంట్స్, మీ పర్సనల్గా మీ జాబ్ ఏంటి? నేను ప్రజెంట్గా అయితే ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్గా చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వరకు నేను చైల్డ్ కేర్ ట్రైనర్ అండ్ అసెసర్ ఉంటుంది. అంత ముందుకు కిండర్ గార్డెన్ టీచర్ లెక్క వర్క్ చేసినాను. సో మొత్తం చెప్పాలంటే టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్. ఓకే, ఒక క్వశ్చన్ అడగొచ్చా? మీరు ఆస్ట్రేలియా వచ్చిన దగ్గర నుంచి ఏ డిఫరెంట్ జాబ్స్ చేసిండ్రు? ఫ్రమ్ లైక్ లేబర్ జాబ్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చేసిన కరెంట్ జాబ్ వరకు ఏ సెక్టర్స్లో షిఫ్టింగ్ అయింది అసలు మీరు? వచ్చిన ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ అంటే అదే 8 months అట్లా అక్కడక్కడ క్యాజువల్ షిఫ్ట్స్ చేసినాం అని చెప్పిన కదా. అది వేర్ హౌసింగ్, పికింగ్, ప్యాకింగ్ అట్లా చేస్తుండే. తర్వాత కంట్రీ విక్టోరియా పోయినాం అని చెప్పిన కదా, అక్కడ మేము మెయిన్గా చేసింది క్లీనింగ్ జాబ్ చేసినాము. అంటే కాంట్రాక్ట్స్ తీసుకొని క్లీనింగ్ అవి చేస్తుండే. అక్కడ ఉన్నప్పుడే చైల్డ్ కేర్ కోర్స్ జాయిన్ అయినా. ఎంత టీచింగ్ ఫీల్డ్ నాకు ప్రైమరీ స్కూల్ టీచింగ్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా తీసుకోలేదు, లోకల్ ఎక్స్పీరియన్స్ అట్లా లేదు అని. సో మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి సెత్రిన్ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, మళ్ళీ డిప్లొమా చేసి మళ్ళీ కిండర్ గార్డెన్ టీచర్కి, మళ్ళీ సెట్ ఫర్ ఇన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ ట్రైనర్ కావడానికి. సో త్రూ అవుట్ డిఫరెంట్ కోర్సెస్. బట్ అప్పటి నుండి చైల్డ్ కేర్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తుండే ఇంకా. ఓకే ఓకే. సో చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఎక్స్పీరియన్స్ అయినరు. ఇండియాకి వెళ్ళారా మీరు? లాస్ట్ ఫిబ్రవరిలోనే వెళ్ళొచ్చినాను. ఓకే. సో అంటే ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇండియాకి వెళ్ళినప్పుడు అంటే మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా? ఆర్ ఐ నీడ్ టు గో బ్యాక్ లెక్క, లేదంటే అట్లా ఇండియాకి వెళ్ళినప్పుడు మీకు అట్లా అసలు ఏమనిపిస్తుంది? అంటే ఫీలింగ్ ఏముంటుంది? ఇన్ని ఇయర్స్ ఇక్కడ అయిపోయింది కదా, ఇది హోమ్ అనిపిస్తుందా, అది హోమ్ అనిపిస్తుందా? సో ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న రోజుల్లో అమ్మ ఎప్పుడు పోవాలా అని అనిపిస్తుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు నుండి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అక్కడ పోయినాక 2 వారాలు అవుతుంది, ఫుల్ అయిపోతుంది. 3rd week నుండి స్టార్ట్ అవుతుంది ఎందుకు వచ్చినా ఇంకా పోవాలా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసినాక 2-3 months వరకు ఏం అనిపించదు. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ హోమ్ సిక్ అయిపోతాం. కానీ నేను చెప్పినట్టు నాకు ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అనేది ఒకటి పట్టుకుంది. ఎంత ఇప్పుడు చేసినాక 4-5 yearsలో రిటైర్మెంట్ అంటున్నా కదా నేను. ఐ వాంట్ టు ట్రావెల్. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు ఇండియాలో, కొన్ని రోజులు ట్రావెల్. అట్లా అన్నీ కొంచెం మంచిగా ఉన్నప్పుడే, కాలు చేతులు ఇలా మంచిగా ఉన్నప్పుడే పోయి అన్నీ చేయాలా అనేది అది పట్టుకుంది. సో మీ రిగ్రెట్స్ చెప్పిండ్రు, మీరు ఇట్లా పడ్డ కష్టం జాబ్ రావడం కోసం ట్రయల్స్ అవన్నీ చెప్పింది కదా. సో మీకు మోస్ట్ ఈ 16 to 20 yearsలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఆస్ట్రేలియాలో? ఎక్కడ మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయినరు? ఏం సాధిస్తే ఫీల్ అయినరు? అట్లా సిటిజన్షిప్ వచ్చినప్పుడు అది హ్యాపీయెస్ట్ మూమెంట్. దాంట్లో మళ్ళీ నాకు నా సెర్మనీ అయింది కూడా 26th January రోజు. సో మనకు రిపబ్లిక్ డే, ఇక్కడ ఏమంటారు ఆస్ట్రేలియా డే. సో ఆ రోజే మేము సెర్మనీ తీసుకొని మాకు సర్టిఫికేట్స్ వచ్చిండే. సో అది హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే నిజంగానే వచ్చినందుకు దేనికోసం వచ్చినాము, సాధించినాము అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఒక పర్సనల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, నా మైండ్లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. సో ఇక్కడ ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చినప్పుడు చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్స్ ఎ స్ట్రగుల్ అండ్ అ మైల్ స్టోన్, వి నో ఇట్. బట్ మీరు లివింగ్ ఇండియన్, అంటే యు ఆర్ నాట్ అన్ ఇండియన్ ఎనీమోర్. బై హార్ట్ అదంతా చెప్పొద్దు, యు ఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్. సో ఆ మూమెంట్, ఇచ్చిన మూమెంట్ ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను ఇమాజిన్ చేసుకుంటే నాకు ఎందుకో ఏమో ఐ కాంట్ యాక్సెప్ట్ ఏమో అనిపిస్తుంది ఇప్పటికీ. బట్ ఆ యాంగిల్లో మీరు ఏమంటారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి? అట్లా యూఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్ అన్న థాట్ మీకు ఎట్లా ఉంటుంది? స్టిల్ యూ ఫీల్ లైక్ మీరు ఇండియన్ అనే చెప్తారు నాకు తెలిసి, ఎప్పటి నుంచో మీరు ఆస్ట్రేలియన్ సిటిజన్స్. బట్ అట్లా ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? డజంట్ మేక్ ఎనీ మచ్ డిఫరెన్స్. మనం ఆస్ట్రేలియన్ సిటిజన్ ఎందుకు కావాలంటే ఇక్కడ బెనిఫిట్స్ కావాలి కదా, మనం ఇక్కడ ఉండాలా, మనం చేయాలా, కొన్ని పనులు అంటే కావాలి కదా.
సో అట్లా ఇండియాలో అన్ని నడుస్తాయి. అక్కడ పోయి నేను ఇండియన్ అని చెప్పినా నడుస్తుంది, ఆస్ట్రేలియన్ అని చెప్పినా నడుస్తుంది, కొరియన్ అని చెప్పినా నడుస్తుంది. అన్ని బెనిఫిట్స్ కూడా బ్యాక్ డోరో ఫ్రంట్ డోరో ఎక్కడ నుండో ఒక నుండి వస్తాయి. కానీ ఇక్కడ అట్లా రావు కదా మరి. ఓకే. సో ఈ మధ్యలో నేను నా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇప్పుడు మేము 30sలోకి వస్తున్నాం, మా కిడ్స్ కూడా గ్రో అవుతున్నారు. సో వీళ్ళ స్టడీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర వినేది ఏంటంటే ప్రెప్ ఇట్లా స్టార్ట్ అవ్వడంతోనే వాళ్ళని ట్యూషన్స్లో వేస్తున్నారు మ్యాథ్స్ అని. సో ఇండియాలో అయితే ఎక్కువ నాలెడ్జ్ అయిపోతుంది, సో మనం ఈక్వివలెంట్ కావాలన్న ట్రయల్తోని వేసేస్తున్నారు అనమాట ట్యూషన్స్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్యూషన్స్ అవసరం అంటారా? అంటే లైక్ ఇక్కడ ట్యూషన్స్ ఇక్కడ సిస్టమ్ కాకుండా ఇండియన్ టీచర్స్తోనే నేర్పివ్వాలి అన్న థాట్ నేను చాలా మంది దగ్గర విన్నా. సో అది మీరు ఏమంటారు? ఆ ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ అంటే లైక్ హెల్ప్ అవుతుందా ఇక్కడ ఆ టైప్లో ఎడ్యుకేషన్ ఆర్ ట్యూషన్స్ ఇవన్నీ? మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ థింకింగ్ దాని మీద బిలీవ్ అయి ఉంటుంది. కానీ నేను పర్సనల్గా నేను చెప్పాలంటే నేనైతే నో అనే చెప్తా. ఏం అంటే కంప్లీట్లీ అది నాకు సమజ్ కానీ ముచ్చట. ఎందుకంటే మనము ఇండియాలో కూడా కొంచెం ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయింది. అక్కడ కూడా టీచర్లు కొడతలేరు, ఇవి చేస్తలేరు అవన్నీ. సో మనం అక్కడ నుండే ఇసిపెట్టి ఇక్కడ వరకు వచ్చినాం కదా. సో మళ్ళీ సేమ్ అదే థింకింగ్ ఎందుకు క్యారీ చేసుకొని రావాలి? ఇక్కడ మనకు ఉన్నది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇక్కడ నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఏ పని చేసినా దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో మళ్ళీ నేను లాస్ట్ ఇప్పుడు 15-16 years నుండి కానీ నేను ఏ ఫీల్డ్లో అయితే వర్క్ చేస్తున్నానో చిల్డ్రన్తోని, సో నేను 0 to 5 years ఆఫ్ ఏజ్ పిల్లలతోని వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నాను. వేరిక్కడ మనకు కంప్లీట్లీ ఇట్స్ అ ప్లే బేస్డ్ లెర్నింగ్. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పాలంటే నేను ఎల్కేజీ చదివినా, యూకేజీ చదివినా, ఫస్ట్ క్లాస్ అట్లా. నాకు అసలు ఒక ఇట్లా ప్రెప్ ఉంటుంది, లేకపోతే చైల్డ్ కేర్స్ ఉంటాయి, కిండర్ గార్డెన్స్ ఉంటాయి అనేది మనకు తెలియలేకుండే. బట్ చిల్డ్రన్ లెర్న్ మోర్ త్రూ ప్లే బేస్డ్ లెర్నింగ్. వాళ్ళు ఇప్పుడు మనకు ఏమనిపిస్తారు అంటే చైల్డ్ కేర్ పోతున్నారు, రొట్టె ఆడుకొని వస్తారు అని అనుకుంటారు. బట్ నో, దే ఆర్ లెర్నింగ్, విచ్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ కల్చర్ని, ఈ సిస్టమ్స్ని కొన్ని ఎంబ్రేస్ చేయాలి. కొంచెం పెద్దగా అయినాక grade 7, grade 8 వచ్చినప్పుడు అప్పుడు ఓకే ఇఫ్ నీడెడ్ అనుకుంటే అట్లా చేయొచ్చు. కానీ మరీ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ని కూడా అట్టుకోయి ట్యూషన్లలో వేసి వాళ్ళను అది కొంచెం నేనైతే నా పిల్లలకి ఎప్పుడు ట్యూషన్లు నేను పంపించలే. వాళ్ళంతటా వాళ్ళకు నచ్చి వాళ్ళ ట్యూటర్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకొని Year 12, Year 11 ఉన్నప్పుడు మాకు 8 hours స్కోర్ ఎక్కువ రావాలని వాళ్ళే పెట్టుకొని మనీ కూడా వాళ్ళే పెట్టుకున్నారు. నేను ఎవరికి వాళ్ళకి రూపాయి ఇవ్వలేదు. ఐ సెడ్ అగేన్స్ట్ ట్యూషన్స్ నేను ఇట్లా పిచ్చి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ ఎక్కి పొద్దుగాల 5 o'clock ఇలా లేచి తొక్కి ఫిజిక్స్ అని, మ్యాథ్స్ అని, కెమిస్ట్రీ అని మస్తు ట్యూషన్ పోతుండే. ఐఎమ్ వెరీ వెరీ అగేన్స్ట్ ఇట్. ఎక్కడున్నా చదువుకునేటోళ్ళు చదువుకుంటారు, నేర్చుకునేటోళ్ళు నేర్చుకుంటారు, వస్తూనే ఉంటుంది. విచ్ షుడ్ బి మోడరేట్. మరి ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి అయితే అవసరం లేదు. ఓకే. ఇక్కడ మన టాక్ ఏంటంటే 18 అవ్వగానే ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపిస్తారు అని ఆస్ట్రేలియాలో. మీరు అదే పని చేసిందా? మీ పిల్లల్ని ఇంట్లో పంపించిందా 18 తర్వాత? ఆర్ అట్లీస్ట్ జాబ్ చేయమని అయితే పంపించిందా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేయడానికి. ఇక్కడ 18 కాదు కానీ 14 years 9 months వస్తే ఇట్స్ అ లీగల్ ఏజ్ టు వర్క్. ఓకే, దే కెన్ స్టార్ట్ వర్కింగ్. సో నా పిల్లలు 15 years ఉన్నప్పుడు వర్క్ స్టార్ట్ చేసినారు. విచ్ ఐ ఫెల్ట్ హ్యాపీ అన్న దానికంటే ఇంకెక్కువ వర్డ్స్ ఏమన్నా ఉంటే కూడా దాన్ని డిస్క్రైబ్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకు మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కానీ, అకౌంటబిలిటీ కానీ, టైం మేనేజ్మెంట్, ఇంటరాక్షన్ స్కిల్స్, ఈ లైఫ్ స్కిల్స్ అన్నీ నువ్వు ఇంట్లో కూర్చొని ఎక్కడ చెప్పలేవో, ట్యూషన్లలో ఎక్కడ చెప్పలేవో వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. అవన్నీ అక్కడ నేర్చుకున్నారు కూడా. సో వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నారు, మనీ ఎర్న్ చేసుకున్నారు. వాళ్ళ మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలా, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలా. లాస్ట్ ఇయర్ వాళ్ళు సేవ్ చేసుకున్న దాంతో వాళ్ళు జపాన్ ట్రిప్కి ఇద్దరే పోయి వచ్చినారు. ఆ సూపర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అవి ఉంటుండే. నేను బయట ఎవరికి కంపేర్ చేయలేకపోయినా నా ఓన్గా నేను కంపేర్ చేస్తే నేను 20-21 వచ్చే వరకు కూడా నేనేమి ఎర్న్ చేయలేదు చదువు అయిపోయేదాకా. నేను పెళ్ళై నాకు పిల్లలు పుట్టే అంతవరకు కూడా మా మమ్మీ నాకు టిఫిన్ పెట్టిస్తే నేను స్కూల్కి పోయి వచ్చారా. కానీ నేను సో 100 10 అట్లా అనేది కాకుండా ఆ సిస్టమ్ అది ఇక్కడ నాకు చాలా నచ్చింది చిల్డ్రన్కి. సో అందుకే మనం రేస్ చేసేది కూడా పిల్లల్ని ఇట్లా ట్యూషన్స్ అట్లా కాకుండా వాళ్ళకు కాన్ఫిడెన్స్ నేర్పిస్తున్నామా, ఇంటరాక్షన్ నేర్పిస్తున్నామా, పీపుల్తో ఎట్లా మెలగాల అనేది నేర్పిస్తున్నామా, లైఫ్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఇండియాలో అయితే మనకు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే లిటరలీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా మంది పంపించడానికి కూడా ఒప్పుకోరు. సో ఇక్కడ ఎట్లుంటాయి ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్కూల్స్? ఇక్కడ ఆ, నా పిల్లల్ని నేను వచ్చిన ఫస్ట్ 2 years ఒక క్యాథలిక్ స్కూల్ పంపించిన. అది ఫస్ట్ స్కూల్ వాళ్ళు పోయింది డార్విన్లో. మళ్ళీ మనకు స్టేట్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది అక్కడ మెలిగి అవన్నీ నేర్చుకోవడానికి. మళ్ళీ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుకొని వచ్చిండ్రో వాళ్ళు grade 2 grade 3 ఉంటే ఇక్కడికి వచ్చినాక ముందు క్లాస్ పంపించలే, వెనకాలకే పంపించినారు, సేమ్ క్లాసెస్ రిపీట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్ట్రిక్ట్గా ఏజ్ అనేది బిలీవ్ చేస్తారు. నాకేం చెప్తున్నారంటే నీ సేమ్ ఇదే క్లాస్లో కూర్చోబెడితే ఇంకా ఫ్యూచర్ పోయేటప్ నీ క్లాస్లో వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళకంటే 1 year అహెడ్ ఉంటారు, నీ పిల్లలు వెనకాల పడిపోతారని మళ్ళీ రిపీట్ చేయించినారు. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు నేను ఒక 1-2 years ఒక క్యాథలిక్ స్కూల్ వేసిన నేను. నాకు ఏం డిఫరెన్స్ కనిపించలే. మొత్తం మనీ అంతా పైసలన్నీ బొక్క ఇద్దరికి 10,000 5,000 8,000 మినిమం కట్టినా కూడా మొత్తం నాకైతే వచ్చిన మనీ అంతా పోయింది అనిపించింది. పబ్లిక్ స్కూల్స్ ఆర్ ఆల్సో మచ్ బెటర్, మంచిగానే చెప్పాలా, ఎందుకంటే టీచర్స్ ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి స్కిల్స్ ఉంది. మోర్ ఓవర్ చెప్పాలంటే పబ్లిక్ స్కూళ్ళల్లో ఉన్న ఆపర్చునిటీస్ క్యాథలిక్ స్కూల్స్లలో కానీ ప్రైవేట్ స్కూల్స్లలో కానీ ఉండవు, లేవు. నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తానంటే డిఫరెంట్ స్కూల్స్లో ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు grade 9 grade 10 సబ్జెక్ట్ సెలెక్షన్స్లలో డిఫరెన్స్ కనిపించింది. వాళ్ళకి కొన్ని లిమిటెడ్ సబ్జెక్ట్స్ ఉండే చూస్ చేసుకోవడానికి. అదే పబ్లిక్ స్కూల్లో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూస్ చేసుకోవడానికి. మళ్ళీ తర్వాత ఇయర్ 9 ఇయర్ 10లో పిల్లలకి వర్క్ ఎక్స్పీరియన్స్ పంపిస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ అందరు ఎక్కడ పోతారు, జస్ట్ కేమార్ట్ లేకపోతే ఫార్మసీస్ అట్లా ఇట్లా పోతారు. కానీ హనీకి పబ్లిక్ స్కూల్లో ఉన్నందుకు ఆమెకు ఒక ఆపర్చునిటీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి వర్క్ చేసే 5-day వర్క్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. సైమల్టేనియస్గా అక్కడ ఉన్నప్పుడు ఆమె కోర్టుకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది వాళ్ళతోనే అసెస్ చేసి ఆ సిస్టమ్ అంతా కూడా ఆమె ఒక 4-5 days అవన్నీ నేర్చుకొని వచ్చింది. సో ఇప్పుడు అది ఆమెకు బేస్ ఫౌండేషన్ అయింది, అంటే లా దిక్కు చదవాలా, లా దిక్కు వెళ్ళాలా అనేది కూడా ఆమెకు వచ్చింది. సో నేను పర్సనల్గా ఏం బిలీవ్ చేస్తాను అంటే ఎవరు ఎక్కడున్నా చదివేటోళ్ళు చదువుతారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ విత్ వాళ్ళు ఏ పీపుల్తో హ్యాంగ్ అరౌండ్ అవుతున్నారు అనేది. మన దాంట్లో వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లా కూడా ఉంటారు. బట్ గుడ్ పీపుల్ యూ హ్యాంగ్ అరౌండ్, మనకు మంచి వైబ్స్ పాజిటివ్ అది వస్తుంది. చదివేటోళ్ళు ఎక్కడున్నా చదువుతారు చెప్పినట్టు. సో ఇంకొకటి, ఇన్ జనరల్గా మీరు నార్మల్గా ఇట్లా చాలా పీపుల్ వస్తూ ఉంటారు, ఇప్పుడు కొత్తగా వస్తున్నారు స్టూడెంట్స్, అవన్నీ చూస్తున్నాం కదా, వీళ్ళకు త్రూ అవుట్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా? మనల్ని మంచిగా బిలీవ్ చేసుకొని, అంటే మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామని అనుకుంటున్నామో దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఎనీ వచ్చినా ముందుకు వెళ్ళిపోవాలా. కానీ మంచి మైండ్ సెట్తో రావాలా. ఏ పని అయినా ఏమన్నా ఇక్కడ చేస్తాను, నేను ఇదే చేస్తా అదే చేస్తా, నేను ప్రిన్సెస్ అంటే మాత్రం నడవది. కష్టపడాలా, చెయ్యాలా. ఇక్కడ లైఫ్ కంపేర్ టు ఇండియా నీకు చాలా నేర్పిస్తుంది. నువ్వు ఏమి వచ్చినా రాకపోయినా లైఫ్ లెసన్స్ అయితే మంచిగా నేర్చుకొని పోతావు. ఓకే, షూర్, థ్యాంక్ యూ. మేము వచ్చిన జనరేషన్లో, అంటే లైక్ మేము వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్కి మా మధ్యలో జాబ్ రిలేటెడ్ కానీ స్టే రిలేటెడ్ కానీ చాలా స్కామ్లు జరిగినాయి, మీకు చెప్తాం మెల్లగా. కానీ అట్లాంటి స్కామ్లు ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయిందా ఆస్ట్రేలియాలో? ఎక్కువ ఘోరం అయితే ఏం కాలేదు. కానీ నాకు అయ్యింది ఒక 1 month 2 months రెంట్ తీసుకోవటం ఎక్కువ, లేకపోతే వాటర్ బిల్ అట్లా ఎక్కువ అట్లా అవ్వటము. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది లేకుండా మనం కొన్ని పనులు కూడా చేస్తాం కదా, అట్లా కొన్ని అట్లా అయినాయి. కానీ ఎక్కువ మేజర్గా ఏం కాలే, కానీ చిన్నగా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, మిస్గైడ్ చేయటము, 1-2 months ఇంత చిన్న ఇట్లా పిచ్చి పనులు అవన్నీ. ఇక ఓకే, ఉమెన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా మనకు ఇండియాలో ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీవ్ చేయడం, అంటే అప్పుడు వచ్చిన వరకైనా కానీ ఒక లైఫ్ స్టే అట్లా తెలుసు మనకు. బట్ ఇక్కడికి వచ్చాక చాలా వాటిలలో ఇన్వాల్వ్మెంట్, జాబ్, కిడ్స్, ఇక్కడ మనకు మేడ్స్ కూడా లేవు, అంటే వేరే సపోర్ట్ అనేది చాలా తక్కువ కదా. సో ఈ యాంగిల్లో మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? మనం ఆ డిఫరెన్స్ అయితే నిజంగా చూస్తాము.
అది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా విమెన్కి మెంటల్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ కావడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాకి పోయినా కూడా చాలా హెల్ప్ సపోర్ట్ అట్లా దొరుకుతుంది. అది ఇక్కడ అది లేదు, అన్నీ మనమే చేసుకోవాలా. సో డౌన్ ద లేన్ ఎట్లా అయిపోతుంది అంటే మనం పోయి 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 చాలా మన బ్యాటరీ అంతా అయిపోతుంది. జస్ట్ ఇట్లా లాస్ట్ బ్లింకింగ్ స్టేజ్లో అట్లా కూడా ఉంటుంది. అందుకే ద మెయిన్ రీజన్ మెల్టన్ మగ్వలు అనేది ఒక ఫామ్ కావడానికి కూడా అది మెయిన్ రీజన్. సో మనకు ఈ ఈ ఆ సపోర్ట్ కానీ మన బ్యాటరీ రీఛార్జ్ అనేది ఒక బ్యాటరీ రీఛార్జ్ స్టేషన్ లెక్క అట్లా చెప్పుకోవచ్చు. నేను ఇంకొక పీస్ ఆఫ్ అడ్వైజ్ అంటే ఏమి ఇవ్వగలుగుతా అంటే, మనము ఎస్పెషల్లీ గర్ల్స్ విమెన్ పెళ్ళయి ఇప్పుడు పిల్లలు పుట్టినాక కొంచెం ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్లో పోతాము, ఒక మదర్ ఫీలింగ్లో. అయ్యో నేను ఈ 1 hour పోతే నా బేబీని ఎవరు చూసుకోవడానికి ఉండరేమో, నేను చేస్తేనే వాళ్ళు తింటారు, నేను ఉంటేనే ఇది అవుతుంది, నేను లేకపోతే కాదు అని. మేబీ అట్లా ఉంటుందేమోలే, కానీ మనం ఆ గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్ళి కూడా బయటికి రావాలా. ఎందుకంటే మనం బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటేనే మనం వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా చేయొస్తుంది. కానీ నీ బ్యాటరీయే నీదే లేనప్పుడు అది చేయరాదు కదా, అది కష్టం. సో అందుకే మెంటల్ హెల్త్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ మంచిగా ఉంటేనే మన ఇంట్లో హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ వాళ్ళది మనకు చూడొస్తుంది, చెయ్యొస్తుంది. దాంతో పాటు ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, ఇట్లా చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్ అయిపోయినాయి ఇట్లా అని. దీంతో కొంచెం క్రాస్ కంటామినేషన్ ఆఫ్ ముచ్చట్లు కూడా మస్తు అవుతాయి. వీళ్ళు అట్లా అంటున్నారు, అట్లా ఇట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఒపీనియన్ టు సే. ఓకే, దాన్ని మనం రాంగ్ అనలేము, లేకపోతే వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అనేది మనం చేంజ్ చేయలేము. కానీ మనం ఏం చేంజ్ చేసుకోవస్తుంది అంటే వాట్ వీ థింక్, హౌ వీ థింక్ అనేది అది మనం చేంజ్ చేసుకోవాలా. అది నీకు అంత మ్యాటర్ అవుతుందా వాళ్ళ అన్నది, దాన్ని ఎన్ని రోజులు పట్టుకొని ఉంటావు, దాన్ని ఇసిపెట్టేసేయాలా, పోవాలా. సో నేను ఎక్కడనో చదివిన ఒక రేడియో పాడ్కాస్ట్లో విన్నా నేను. సో ఒక పని చేసినప్పుడు 99 people మనం ఆ పని గురించి మంచిగా పొగడి మెచ్చుకున్నప్పటికి కూడా ఆ 1% ఏదైతే క్రిటిక్ ఇస్తారో ఇదే ఎఫెక్ట్ పడుతుందంట. దీని గురించి ఆలోచిస్తామంట. అంటే ఆ 1%ని సాటిస్ఫై చేయడానికి, లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు అన్న దాని గురించి మన ఎనర్జీ అంతా డ్రైన్ అవుతుంది, అదైపోతుంది. 99 people ఎవరైతే గుడ్ రెస్పాన్స్ ఇచ్చినారో, మనల్ని ఎంకరేజ్ చేసినారో, సపోర్ట్ చేసినారో వాళ్ళందరినీ మర్చిపోతాం. అది రాంగ్. సో అది ఆ వే ఆఫ్ థింకింగ్ని చేంజ్ చేసేసుకొని మనం అందరిని హ్యాపీ చేయలేము, అందరిని సాటిస్ఫై చేయలేము. జస్ట్ లీవ్ ఇట్. బాధపడు, ఒక్క రోజు బాధపడు, 2 రోజులు బాధపడు, అక్కడ నుండి ఇసిపెట్టి మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఈ వే ఆఫ్ థింకింగ్ మనం చిల్డ్రన్ని రేజ్ చేయటంలో కానీ, మనము పీపుల్తో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు కూడా అది పెట్టుకుంటే కొంచెం మన లైఫ్ మనది మనం హార్డ్ చేసుకోకుండా సుకూన్ అయిపోతుంది. నాదొక పర్సనల్ క్వశ్చన్. ఇండియాలో పిల్లలు పిచ్చి పిచ్చి చేస్తే 4 ఇస్తాం. ఇప్పుడు కూడా ఇండియా అయితే కొడితేనే సెట్ అవుతారు కొన్ని విషయాలు, లేదంటే గట్టిగా అరిస్తేనే సెట్ అవుతారు అని ఉంటుంది. ఇక్కడ పిల్లలకి ఫస్ట్ నుంచి వెళ్ళే పేరెంట్స్ ఏమన్నా అంటే చెప్పండి అని కూడా ఎక్కువ స్కూల్లో టీచ్ చేస్తున్నారు. సో మీరు ఏమంటారు అంటే కొట్టకుండా తిట్టకుండా, సరే కొట్టడం పక్కకు పెట్టండి, అది అబ్యూస్ అంటారు మొత్తానికి. సో అది పక్కకు పెట్టినా కూడా గట్టిగా కోప్పడకుండా ఒక పని చేయాలంటే వాళ్ళు సెట్ అవుతారు? అసలు నాకు డౌట్. నాకైతే అసలు 4 వేయబుద్ధి అవుతుంది పక్కకు తీసుకోవాలి. అట్లా చేయకుండానే పెంచిండ్రా? ఆర్ ఒకవేళ మీరు చూసిన వాళ్ళని బట్టి కూడా ఎట్లా సెట్ అవుతుంది అంటారు? అట్లా కూడా నడుచుకుంటారా? అంటే డిసిప్లిన్ వస్తుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఇప్పటివరకు ఎవరిని కొట్టలేదు, నా పిల్లల్ని కూడా ఇప్పటివరకు ఏం కొట్టలేదు నేను. తిట్టడం అంటే చాలా బీపీ రైజ్ అయినప్పుడు, ఎక్స్ట్రీమ్ అయినప్పుడు తిట్టినా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నా బిహేవియర్, లేకపోతే నేనే ఎట్లా డిఫరెన్స్ అనేది చూస్తే, నేను చైల్డ్ కేర్లో కానీ నేను కిండర్ గార్డెన్లో పిల్లల్ని ఎట్లా డీల్ చేసినా, ఇంట్లో ఎట్లా డీల్ చేసినా అనేది నాకు అదే డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది. సో అక్కడ మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రీజన్ ఇచ్చి ఇది ఎందుకు, దీనివల్ల ఇది అవుతుంది, ఇట్లా ఈ కాన్సిక్వెన్సెస్ అంటే అక్కడ విన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంటే బేసిక్ అంటే నాకు పర్సనల్గా నా ఎనర్జీ అంతా కిండర్లో డ్రైన్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసరికి ఎనర్జీ లేకపోతుండే కాబట్టి కొంచెం ఒర్రినా. కానీ బట్ స్టిల్ ద సేమ్ టెక్నిక్స్ ఇక్కడ అప్లై చేసినా కూడా ఇక్కడ వర్క్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో మనం కొంచెం పేషెన్స్ ఉండాలా, డిఫరెన్స్ ఉంది అక్కడ. సో మనం తిట్టడం కాదు, యూ నీడ్ టు బి ఫర్మ్ ఆన్ వాట్ యు ఆర్ సేయింగ్.
బౌండరీస్ పెట్టాలా, రూల్స్ పెట్టాలా, కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, అది అక్కడ ఉంటది. ఇప్పుడు నేను నా పిల్లలకి చెప్పిన కదా, వాళ్ళకి చెప్పలేకపోయినా వాళ్ళు ఓకే ఇది నా బౌండరీస్, ఇది మేము ఇక్కడ పోయినా ఇది చెప్పాలా, ఇది చేయాలా, ఇంతవరకు చేసుకొని రావాలా, అక్కడ వరకు వాళ్ళంతటా వాళ్ళు ఎర్న్ చేసుకున్న కొనుక్కునేటప్పుడు కొన్ని మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఓకే మేము ఇది చేస్తున్నాం, చేయాలా వద్దా. సో స్టిల్ దే విల్ ఆస్క్. వాళ్ళు ఎంత ఇక్కడ పెరిగినా, సో మన ఇండియన్ కల్చర్, మన తెలుగు ట్రెడిషన్స్ ఆ బౌండరీస్లలోనే పెరుగుతారు వాళ్ళు. సో అది వాళ్ళకి ఇవ్వాలి మనం. సో తిట్టొద్దు, ఫర్మ్గా చెప్పాలా, అర్థమయ్యేటట్టు చెప్పాలా, డౌన్ టు ద లెవెల్, మేక్ అన్ ఐ కాంటాక్ట్. ఇది ఈ విషయము, ఇప్పుడు నువ్వు ఇది చేస్తే ఇది నీకు దెబ్బ తాకుతుంది, నీకు బ్లీడింగ్ వస్తుంది, అది నీకు బ్లడ్ రావటం ఇష్టమా, చాయిస్ కూడా వాళ్ళకి ఇవ్వాలా, ఎస్సా నోవా. నో అన్నప్పుడు అట్లాంటి పనులు చేయొద్దు. సో ప్రాబ్లమ్ సాల్వ్. అట్లాంటి టెక్నిక్స్ నేను బయట పిల్లల మీద మస్తు యూజ్ చేసిన, మస్తు వర్క్ అయినాయి, కానీ చాలా ఎనర్జీ కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది. రాసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మన మెల్బోర్న్ మగువలు ఆర్గనైజేషన్ ఉంది కదా, ఎలాంటి సపోర్ట్ ఇప్పుడు చూస్తున్న వారికి చెప్పాలి, మనం ఎట్లాంటి సపోర్ట్ కోసం మీ దగ్గరికి రీచ్ అవ్వచ్చు మెయిన్గా? సో ఫ్రెండ్స్ చేసుకోవాలనుకున్నా, నెట్వర్కింగ్ కోసం అన్నా, లేకపోతే కొత్తగా మేము మూవ్ అయినాము ఇక్కడికి, అట్లా అంటే ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు అట్లా తెలుసుకోవాలన్నా, మెయిన్గా వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి చిన్న విషయం టు పెద్ద విషయం, అంటే సేమ్ ఎక్కడ ఈ ఏరియాలో ఉంటున్నారు, ఏ స్కూల్స్ బాగున్నాయి, లేకపోతే ఎక్కడ షాపింగ్ పోతున్నాము, ఏమవుతుంది, ఈ సెలెక్టివ్ స్కూల్స్లలో ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఇట్లా లాట్స్ ఆఫ్ పేరెంటింగ్ ఇది. దాంతోపాటు చిన్న చిన్న బిజినెస్ విమెన్కి కూడా సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళ బిజినెసెస్ అవి రన్ చేసుకోవడానికి. సో మెయిన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, నెట్వర్కింగ్, హౌసెస్ రెంటింగ్, ఇంకా విమెన్ కొంతమంది ఇక్కడిక్కడ జాబ్స్ ఉన్నాయి మా ప్లేస్లో, అక్కడక్కడ జాబ్స్ అని కూడా కొంతమంది చేస్తున్నారు. సో అట్లా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్గా ఈవెంట్స్ దానికనే కాకుండా అందరికి అదే ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ అ సపోర్ట్, ఇఫ్ యూ నీడ్ ఎ లిసనింగ్ ఇయర్, నాకు ఈ బాధ చెప్పుకోవాలా, లేకపోతే జస్ట్ నేను ఒక వెంట్ అవుట్ కావాలా అన్నా కూడా ఆర్ టీమ్ ఈజ్ దేర్. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ కెప్ట్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. లైక్ ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా, ఏ యాంగిల్లో, లేకపోతే ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డిస్కస్, లైక్ ఇది అది అని కాకుండా కూడా కొన్ని చెప్పని విషయాలు, చెప్పలేని విషయాలు, నేను ఎవరికి చెప్పుకోవాలా అనేది తెలియలేదు అట్లా ఉన్నది కూడా, యూ క్యాన్ షేర్ ఇట్ విత్ అస్. Like we are there to support you. We will keep everything confidential. We will redirect you to a proper place who can, like give you proper guidance on it, like ఎట్లా చేయాలి, ఎట్లా మూవ్ ఫార్వర్డ్ కావాలా అట్లా అని. అదే కాకుండా మనకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న విమెన్ కూడా చాలా మంది డిఫరెంట్ ఏరియాస్లలో వెరీ ఎక్స్పర్టీజ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో అట్లాంటి నెట్వర్కింగ్ దానికోసం కూడా ఉంది. సో ఇఫ్ యూ నీడ్ మైగ్రేషన్ ఏజెంట్, లేకపోతే ఇఫ్ యూ నీడ్ లైక్ ప్రాపర్ రియల్ ఎస్టేట్ పర్సన్ అట్లా, సో డిఫరెంట్ వాళ్ళకు కూడా మనం నెట్వర్కింగ్ చేసి అట్లాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది వస్తుంది. ఓకే, పర్సనల్ స్మాల్ బిజినెస్ అలాంటి వాటికి కూడా మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారా? చాలా మంది ఉన్నారు విమెన్, హౌస్ ఇంట్లోకి వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే క్లౌడ్ కిచెన్ నడిపించే వాళ్ళు, సారీస్, ఇట్లాంటి స్నాక్స్ అట్లా చేసే వాళ్ళు కూడా చాలా. ఇవి కాకుండా కూడా నేను కొత్త ఏం చూస్తున్నానంటే, ఇప్పుడు కైండ్ ఆఫ్ పర్సనలైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్, లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్, నేమ్స్ ప్రింటింగ్ చేయటము, టీషర్ట్స్, అట్లా కేక్స్, బేకింగ్. చాలా మంది ఉన్నారు, అసలు తెలియదు మన వాళ్ళకి, అంటే ఇంత నాలెడ్జ్, ఇంత స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా. ఇవి పెట్టినప్పటి నుండే మేము కూడా చాలా విషయాలు ఓకే ఇట్లా కూడా ఉంటుందా అని కూడా తెలుసుకున్నాయి చాలా. సో బేసిక్గా మీకు ఎట్లాంటి స్మాల్ బిజినెస్ కానీ హోమ్ బిజినెస్ కానీ ఉన్నా కూడా మీరు అంటే ప్రమోట్ చేసుకోవడానికైనా, మీరు ఇంకా ఫర్దర్ పీపుల్కి రీచ్ అవ్వడానికి మీరు డెఫినెట్గా మన మెల్బోర్న్ మగువల టీంకి అయితే రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే మేము కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. రీసెంట్లీ మన ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు కేక్ టాపింగ్స్ దగ్గర నుంచి డెకరేషన్ వరకు ప్రతి ఒక్కరు మన చుట్టుపక్కలే ఉన్నారనమాట. సో మనకు తెలియట్లేదు. సో మీరేమన్నా బిజినెస్ అవన్నీ చేస్తున్నా కూడా వాటి కోసం కూడా మీరు రీచ్ అవ్వచ్చు, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఉమెన్ సపోర్ట్ కూడా మీరు రీచ్ అవ్వచ్చు. సో వాట్ నెక్స్ట్ ఇన్ మెల్బోర్న్ మగువలు, అంటే నెక్స్ట్ ఏమేమి ఈవెంట్స్ వస్తున్నాయి, ఏం ప్లాన్ చేస్తున్నారు? బిగ్ థింగ్ అయితే ఫస్ట్ అయితే బతుకమ్మ కోసం ప్లానింగ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని ప్లాన్ చేస్తున్నాము.
ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే దాంట్లోనే ఉంది కానీ జస్ట్ సీ థింగ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి వారు అది ఇది అని అన్ని సెటిల్ అయిపోతుంటే అట్లా. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అది చేస్తాము. మళ్ళీ ఒక డీజే నైట్, లేకపోతే యాజ్ సింపుల్ యాజ్ మీ జస్ట్ క్యారియాకీ కానీ సింగింగ్ కానీ చాలా చాలా డిఫరెంట్ చిన్న చిన్న ఈవెంట్స్. మీరు అన్నిటి కూడా రావాల్సిన అట్లా అని కాకుండా ఏ దేనికి వీలైతే దానికి వచ్చి పార్టిసిపేట్ కావచ్చు. విమెన్స్ డే, మదర్స్ డే, చిన్న పెద్ద అనేది ఏం లేకుండా అని డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ విమెన్ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో అందరూ అన్నిటికీ వెల్కమ్. సో కీప్ వాచింగ్ ద స్పేస్. మన పేజ్ తెలుసు కదా, మెల్బర్న్ మగవాళ్ళు పేజ్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఈవెంట్స్ రాబోతున్నాయి అనమాట. ట్రిప్ ఎవరికి, అందరికా, ఓన్లీ విమెన్కా? కొన్ని స్పెసిఫిక్గా విమెన్కే ఉంచాలబ్బా. అదైతే ఓన్లీ విమెన్కే ట్రిప్, ఓన్లీ గర్ల్స్ ట్రిప్, గర్ల్స్ నైట్స్. నువ్వు చూసా లాస్ట్ టైం డీజే నైట్ కూడా గర్ల్స్ చాలా మంది ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఎందుకంటే చాలా మంది కంఫర్టబుల్ ఉండరు. నార్మల్లీ డీజే నైట్స్ చాలా నడుస్తూ ఉంటాయి మన తెలుగు వాళ్ళవి కూడా, బట్ అందరూ అక్కడికి వెళ్ళి అట్లా ఎంజాయ్ చేసే కంఫర్ట్నెస్ ఉండదు. సో అక్కడికి రాని వాళ్ళంతా ఇక్కడికి వచ్చిందని నేనైతే విన్నాను. నేను కూడా చూసినాను, ఎందుకంటే నేను కూడా డీజే నైట్ పోయినా కదా, అక్కడిక్కడ పీపుల్ కంప్లీట్ డిఫరెంట్. మన దగ్గర కొంచెం మంచిగా ఫ్రీగా అట్లా ఫ్రీగా ఉండడానికి వీలైతే ఎంజాయ్ చేస్తారు. అట్లా చాలా మంచిగా గ్రాండ్ సక్సెస్ అయింది. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోటి కూడా ప్లాన్ చేస్తాం వెరీ సూన్. మెల్బోర్న్ మగవాళ్ళు ఆల్మోస్ట్ 1 year అయింది కదా స్టార్ట్ అయ్యి. సో ఈ 1 year సక్సెస్ స్టోరీ ఒక షార్ట్ గా షేర్ చేస్తారా? లైక్ ఏం చేసిండ్రు, ఏం ఎక్స్పీరియన్స్ అయినరు, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు అట్లా ఏమన్నా, ఆర్ జస్ట్ మీరు చేసిన ఈవెంట్స్ కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? స్మాల్ వాట్సాప్ గ్రూప్ లెక్క స్టార్ట్ అయింది. తర్వాత చెప్పాను కదా, విత్ ఇన్ ఒక 2-3 months ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ అయింది, రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత బిగ్ థింగ్ ఒకటేసారి బిగ్ బతుకమ్మ ఫెస్టివల్ అనేది చేసినాము, విచ్ నేను పర్సనల్గానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి సక్సెస్ అయింది, చాలా మంది పీపుల్ వచ్చినారు. ఆ తర్వాత డీజే నైట్ కూడా ఫుల్. తర్వాత చిన్న చిన్నవి కొన్ని చేసినాం, కల్చరల్ ఫెస్టివల్స్, సంక్రాంతి అట్లా సెలబ్రేట్ చేసినాం. తర్వాత విమెన్స్ డే వి వెంట్ ఆన్ ట్రిప్ టు మేసన్ ఫాల్స్. తర్వాత మెల్బర్న్ మగవాళ్ళు లైక్ 1 year యానివర్సరీ అది చేసినాము, విచ్ వి ఒక కాజ్ కోసం అనేది ఒక క్యాన్సర్ ఫండ్ రేజింగ్ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము, జస్ట్ టు రేజ్ అవేర్నెస్ ఇన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ విమెన్ కొన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అది కానీ, విచ్ ఇస్ అ వెరీ హ్యూజ్ థింగ్ ఇక్కడ మనకు ఇక్కడ. సో సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్, పీపుల్స్కి స్క్రీనింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్, చెకప్స్ ఎందుకు చేయించుకోవాలా, నేను మంచిగానే ఉన్నా కదా ఏం అవసరం లేదు అనేది అట్లా కాకుండా అట్లాంటి అవేర్నెస్ దానికోసము, ఒక కాజ్ కోసం, ఒక రీజన్ కోసము ఫస్ట్ బర్త్డేకి ఒక స్పెషల్ అనేది, ఒక యానివర్సరీ ఒక స్పెషల్ అనేది ఉండాలని అది ఆర్గనైజ్ చేసినాం. సో in a nutshell, like covered most of the things, focusing on like a physical and mental health for women. Okay, so yeah, మెల్బోర్న్ మగవాళ్ళు టీమ్ చాలా మందికి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేసింది. సో నిజంగా గుడ్ థాట్ అన్నమాట. మీ థాట్ ఇట్లానే ఫుల్ సక్సెస్ కావాలని, చాలా పీపుల్కి సపోర్ట్ వెళ్ళాలి మీ త్రూ అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శోధన, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక టీమ్ వర్క్, మేము ఒక టీమ్ అంతా కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అందరము కలుస్తాం, కష్టపడతాం, పని చేస్తాం. వీక్లీ కాల్స్ అయితే, ముచ్చట్లు అయితే, ప్లానింగ్, ఆర్గనైజేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అందరి స్కిల్ సెట్, అందరి ఇంట్రెస్ట్, అందరి స్ట్రెంగ్స్ ఏమున్నాయో అట్లా మేము గ్యాదర్ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. హోప్ఫుల్లీ వీ విల్ డూ ఇట్ మోర్, వీ షుడ్ డూ ఇట్ మోర్. ఎస్, యా షూర్. థ్యాంక్ యూ సో మచ్ విజేతక్క ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అసలు మీరు మస్తు ముచ్చట్లు షేర్ చేసుకున్నారు నిజంగా, మీ పర్సనల్, మీ ఎక్స్పీరియన్స్ అంతా, అండ్ మీరు చేసే సపోర్ట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపెన్గా మీ ఒపీనియన్స్ అన్ని ముందు పెట్టినందుకు. ఇంకా మా వాళ్ళందరూ కూడా మస్తు ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇంకా ఏమైనా మీరు థాట్స్ వచ్చి ఎప్పుడు షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మా దగ్గరికి రావచ్చు బిందాస్గా. థ్యాంక్ యూ సో మచ్. నో వరీ శోధన, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.